హాయ్ అండి. ఈరోజు వీడియోలో నీట్ ఫినిషింగ్ రావడానికి హ్యాండ్స్‌ని ఎలాగా కుట్టుకోవాలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ నాకు కొంచెం తక్కువ వచ్చిందండి సైడ్ జాయిన్ దగ్గర. అలాగే వదిలేసామనుకోండి ఫినిషింగ్ అనేది మిస్ అయిపోతదనమాట. ఇప్పుడు ఏమనిపించదు గానీ బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత బాగా కనిపించదు. సో, కొంచెం అయినా తక్కువ వచ్చినా కూడా జాయింట్ వేసేసుకొని పైన ఒక టాప్ స్టిచ్ వేసేసుకుంటే మనకి స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఫినిషింగ్ కూడా బావుంటుంది. చూడండి. మళ్ళీ రెండో సైడ్ కూడా అంతే. నేను ఒక 2 ఇంచెస్‌తో 4 పీసెస్ అయితే తీసుకున్నాను. ఈ 4 పీసెస్ సరిపోతాయి మనకి. 2 ఇంచెస్ అయితే సరిపోతాయి. 2 ఇంచెస్ కూడా అవసరం లేదండి. మీ దగ్గర క్లాత్‌ని బట్టి అనమాట. నా దగ్గర ఉంది కాబట్టి నేను తీసుకున్నాను. మళ్ళీ ఇలాగ టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. నేను ఎలాగైతే టాప్ స్టిచ్ వేస్తున్నానో అలాగా. ఇక్కడ కూడా ఎగస్ట్రా ఉన్న థ్రెడ్‌ని మొత్తం కట్ చేసేయండి. ఇది అయిపోయింది కదా! తర్వాత మన దగ్గర ఉన్న ఒరిజినల్ క్లాత్ ఉంది కదా! అది తీసేసుకొని ఉల్టా సీదా చెక్ చేసుకోండి కరెక్ట్‌గా ఉందో లేదో. సో, సీదా అనేది మన వైపు పెట్టుకోవాలన్నమాట. మనకి తక్కువే ఉంది. వన్ సైడ్ బార్డర్ వచ్చింది. రెండో సైడ్ చిన్న బార్డర్ వచ్చింది. చిన్న బార్డర్ వచ్చింది మనం తీసుకోం కదా! వన్ సైడ్ పెద్ద బార్డర్ వచ్చింది కాబట్టి కొంచెం అతుకులు అనేవి ఎక్కువే పడేలాగే ఉన్నాయి. చూడండి నేను ఫినిషింగ్ నీట్‌గా రావడానికి ఎలా కుడతానో. ఉల్టా సీదా చెక్ చేసుకోండి. సీదా మన వైపుకు ఉండాలన్నమాట. తర్వాత దీని మీద ఇలాగ నీట్గా పెట్టేసుకొని జాయింట్లు వేసుకున్నాం కదా హ్యాండ్కి, ఆ జాయింట్లు వేసుకునేది మన వైపుకు ఉండాలి. ఉల్టా తిప్పినప్పుడు మంచి నీట్గా కనిపిస్తుంది అనమాట. అతుకులన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. ఇలా పాదం నుంచి డిఫరెన్స్ తోటి నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి. ఇలా నీట్గా ఇక్కడ కూడా ఏమైనా థ్రెడ్ ఉంటే కట్ చేసేయండి. తర్వాత ఇలాగా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి. లైనింగ్ మీద పడేటట్టు వేసుకోవాలి టాప్ స్టిచ్. మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి. చూడండి నేను ఎలాగ వేస్తున్నానో అలాగా. నీట్గా సదిరేసుకుని ఈ పక్కకి చాలా పెద్ద క్లాత్ అనేది జాయింట్ పడుతుంది చూసారా. ఒరిజినల్ క్లాత్కే లేదు క్లాత్. మళ్ళీ పక్కన మనం 2 ఇంచులు యాడ్ చేసాం కదా. సో, ఇలా పైనుంచి మీరు జాయిన్ చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా వస్తుంది అనమాట. చూడండి ఇలాగా అద్దినట్టు వస్తుంది. పైనుంచి మనం అరిచేతి సహాయంతో నీట్గా సర్దుకుంటూ రావాలి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేద్దాం. ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఆ వేస్ట్ క్లాత్ పాడేయకండి. పైన కట్ చేసింది పక్కకి జాయింట్లు వేయాలి మనం. ఇప్పుడు వచ్చేసి ఇంకోండి ఇలాగ కరెక్ట్గా ఇలా వస్తుంది అనమాట. ఓకేనా. కొంచెం ఖర్చులు ఎక్కువ పెట్టుకుని కుట్టుకోండి. పీలుకుపోతుంది లేకపోతే క్లాత్ అనేది పీలుకుపోయేలాగే ఉంది. హ్యాండ్స్ అనేవి ఇలా కుట్టుకున్నామంటే అద్దినట్టు వస్తుందండి. ఎక్కడ కూడా మనకి ముడతలు అనేవి రావన్నమాట. ఇలా మళ్ళీ టాప్ స్టిచ్ వేసేసుకోండి. ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది అనమాట. ఈ లోపలికి క్లాత్ని ఫోల్డ్ చేసేయండి. మళ్ళీ ఇంకొకసారి రఫ్ ఇచ్చేసుకుని, ఎందుకంటే అక్కడ మంచిగా నీట్గా లేదండి, మనకి క్లాత్ అనేది సరిగ్గా లేదనమాట. అందుకని ఎక్కువసేపు రఫ్ ఇస్తున్నాను. అయిపోయింది చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో. తర్వాత ఇంకో సైడ్ కూడా అంతే. ఇక్కడ మనకి సైడ్కి ఒక 1 ఇంచ్ అలా తక్కువ వచ్చింది అంతే, ఇంకేం ప్రాబ్లం లేదు. ఇక్కడ కూడా జాయింట్ వేసేసేయండి. ఇలా వస్తుంది జాయింట్. ఇంకోండి దీన్ని ఎలా పెట్టేసుకుని నీట్గా పాదం ఇంచు కన్నా ఎక్కువ ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ను ఫోల్డ్ చేసేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. అయిపోయింది. ఇలా క్లోజ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోండి. కరెక్ట్గా హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా ఉండాలండి.
హ్యాండ్స్ దగ్గర కరెక్ట్గా పెట్టుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని ఇలా కట్ చేసుకుని ఇంకా చంక దగ్గర కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని నీట్గా పెట్టుకుంటే మనం ప్లస్ కుర్తా అనేది ఈజీగా వస్తుంది. ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో. ఇప్పుడు రెండోది కూడా మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేస్తే సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో రెండోది కూడా మీరు ఇలాగే జాయిన్ చేసుకున్నారంటే సూపర్గా ఉంటుందండి ఫినిషింగ్ అనేది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.